everyone, welcome back to the Nursing Genre YouTube channel. So this video is for all seniors, especially 7th sem students or 4th year BSc nursing students. Cause maybe final year vallo telidu ledante don't know why. Final year lo maximum chadavabuddi kaadu. So as you can see in this title, why passed BSc nursing 7th semester or final year BSc nursing అనే దాని గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సిన్స్ సో మెనీ మెంబర్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఓబీజీ ఆర్ రీసెర్చ్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ నర్సింగ్ మేనేజ్మెంట్. సో హౌ ఐ పాస్డ్ అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఐ నో, సో నేను కూడా ఆ ఫేజ్ దాటే వచ్చాను కాబట్టి సో వేర్ టు కాన్సన్ట్రేట్ ఆర్ సో దీని గురించి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఎవరెవరైతే అడుగుతున్నారో సో లాస్ట్ మినిట్ స్టడీ ప్లాన్ ఫర్ ఓబీజీ కానీ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ కానీ యాజ్ యూ ఆల్ నో, సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఫస్ట్ ఇయర్లో అనాటమీ అండ్ ఫిజియాలజీ ఎంత టఫ్ ఉంటుందో, దెన్ మనం ఓబీజీ కానీ సో ఎవ్రీ ఇయర్లో టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి స్టిల్. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఓబీజీ అండ్ లైక్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఒక టఫెస్ట్ మౌంటైన్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. So can we pass these when we are studying in the last minute, ledante when we are planning to study at the last minute annappudu? Yes, you can pass this exam. So nenu konni study plan tips aithe nenu video lo share cheyabothunanu which will be helpful for you. So if you at all find this video helpful, please consider liking and sharing to this channel, The Nursing Genre. So you will definitely pass this exam by following these. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూ షుడ్ స్టడీ స్మార్ట్లీ. సో మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈవెన్ దో ఇట్ ఈస్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఫర్ ద ఎగ్జామ్. సో అప్పుడు కూడా మీరు సిలబస్ అంటే అవ్వదు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంపార్టెంట్, స్టిల్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి విచ్ ఆర్ రిపీటింగ్, ఏవైతే రిపీట్ అవుతూ ఉన్నాయో సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో చాలామంది సో ఓబీజీకి వచ్చేసరికి ఏంటి అంటే ఓబీజీ సబ్జెక్ట్ గురించి కూడా భయపడుతున్నారు. సో ఇది కూడా సో అనాటమీ అండ్ ఫిజియాలజీ లాగే మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్. సో ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే సో ఒక పెల్విక్ స్ట్రక్చర్ గురించి మీకు ఎస్ఎల్ అడిగినప్పుడు సో పెల్విక్ స్ట్రక్చర్ వేయగలగాలి, దాని పార్ట్స్ని డినోట్ చేయగలగాలి ఇన్ ఏ నీట్ వే. సో ఆ విధంగా డినోట్ చేయాలి అంటే సో మీరు అనాటమీలో ఎలాంటి స్ట్రక్చర్ అయితే ఫాలో అయ్యారో సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే నేను ఇక్కడ రాయమని చెప్పట్లేదు, కానీ సో ఓబీజీ అనేది సేమ్ మెడిసర్జ్ లాగే మీరు ప్రజెంట్ చేయగలగాలి. బట్ పాథోఫిజియాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో క్లినికల్ ఫీచర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మెయిన్లీ కేర్ ప్లాన్స్ అనమాట. సో యాంటీనేటల్ క్వశ్చన్ రిలేటెడ్గా ఇస్తే లైక్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అవ్వచ్చు, ఇంకా ఉన్నాయి కదా ఎక్లాంషియా, ప్రీ ఎక్లాంషియా, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ యాంటీనేటల్ పీరియడ్లో వచ్చే కండిషన్స్. సో ఇలాంటి కండిషన్స్కి కేర్ ప్లాన్స్ ఎలా రాయాలి, ఇంట్రానాటల్ అంటే ప్రొలాంగ్డ్ లేబర్ కానీ అబ్స్ట్రక్టెడ్ లేబర్ కానీ వెజైనల్ టీయర్స్ కానీ ఇవన్నీ డ్యూరింగ్ లేబర్ జరిగే ఇంట్రానాటల్ టాపిక్స్. సో ఇలాంటి కండిషన్స్ ఇచ్చినప్పుడు కేర్ ప్లాన్స్ ఎలా రాయాలి. అండ్ ఆల్సో పోస్ట్ నేటల్ పీరియడ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అవ్వచ్చు. సో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటిని ఎలా ప్రజెంట్ చేయగలగాలి, వాటి కేర్ ప్లాన్స్ ఎలా రాయాలని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, హౌ టు ప్రజెంట్ కేర్ ప్లాన్స్ ఇన్ ఓబీజీ అని చెప్పేసి. దాంట్లో ఒక 12 కేర్ ప్లాన్స్ అనుకుంటా. సో 12 కేర్ ప్లాన్స్ ప్లస్ ఫ్యూ నర్సింగ్ డయాగ్నోసిస్ రిలేటెడ్ టు దీస్ ప్యాటర్న్స్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. సో అవి కూడా మీరు ఫాలో అయితే సో ఓబీజీ చక్కగా మీరు రాయగలుగుతారు. సో ఓబీజీ 75 మార్క్స్ ఉంటుంది ఓన్లీ థియరీ. బట్ 7th సెమ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఈ సెమిస్టర్ సిలబస్ యాడ్ అవ్వడం వల్ల సో 6th లైక్ 3rd ఇయర్లో చదవాల్సిన టాపిక్స్ 4th ఇయర్లో చదవాల్సిన టాపిక్స్ కూడా మీరు ఒకే ఒక్క సెమ్లో విత్ ఇన్ మేబీ 5 months ఆఫ్ డ్యూరేషన్లో మీరు చదవాల్సి ఉంటుంది. సో విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆర్ ఫర్ సమ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు సో ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఆల్రెడీ నేను ఓబీజీ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చేశాను. అండ్ ఆల్సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ వీడియో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక స్లైడ్ పెట్టాను. ఓబీజీ 1కి ఓబీజీ 2కి కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక స్లైడ్ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు వెళ్ళి వాచ్ చేసిన యూట్యూబ్ ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది, ఆర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ వీడియో ఓబీజీ 1 ఇన్ ద సెన్స్ 3rd ఇయర్ ఓబీజీ రిలేటెడ్ టాపిక్స్కి మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్కి ఒక స్లైడ్ ఉంటుంది. అండ్ ఫర్ ద సేమ్ ఫైనల్ ఇయర్ లైక్ 7th సెమ్కి రిలేటెడ్గా ఆర్ ఓబీజీ 2కి రిలేటెడ్గా కూడా
వెరీ రిపీటెడ్ క్వశ్చన్స్ లేదంటే కంపల్సరీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్లైడ్ ఉంటుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో దాన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆ 2 స్లైడ్స్ని పక్కన పెట్టుకుని మ్యాక్సిమం వాటిని ప్రిపేర్ అవ్వండి, వాటి కేర్ ప్లాన్స్ ప్రిపేర్ అవ్వండి. సో దానికి మించి మ్యాక్సిమం రావు, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఎగ్జామ్స్ మనం మన సీనియర్స్ కూడా అందరూ సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా పాస్ అయ్యారు కాబట్టి సో వాటిని మించి ఆ క్వశ్చన్స్ అయితే ఏమీ రావు. సో వాటిని ప్రిపేర్ అవ్వండి. లైక్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కాల్డ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అవ్వచ్చు, ఎక్లాంప్షియా అవ్వచ్చు, ప్రీ ఎక్లాంప్షియా అవ్వచ్చు, ప్లసెంటా ప్రేవియా అవ్వచ్చు, అబ్రప్షియో ప్లసెంటా, పాలీహైడ్రమ్నియోస్, ఫోర్సెప్స్ డెలివరీ, వాక్యూమ్ డెలివరీ, పోస్ట్ పార్టమ్ హెమరేజ్, హై రిస్క్ నియోనేట్ కేర్, సిజేరియన్ సెక్షన్ కానీ, అబ్స్ట్రిక్ ఎమర్జెన్సీస్ కానీ, సో వీటన్నిటికీ కూడా మన ఛానల్లో నోట్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో వాటిని వాచ్ చేయండి. సో దిస్ ఇస్ హౌ మెయిన్గా సో ఎగ్జామ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. ఏదైనా ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఇంట్రొడక్షన్, డెఫినేషన్, క్లాసిఫికేషన్ ఉంటే క్లాసిఫికేషన్ లేదంటే టైప్స్, దెన్ గో ఫర్ ఇటియాలజీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీకు ఒక 10 పాయింట్స్ తెలిసి ఇటియాలజీలో సో మీరు వాటిని అన్నిటినీ ప్రజెంట్ చేయలేరు, బట్ స్టిల్ ఒక 5 పాయింట్స్కి డిస్క్రిప్షన్ రాసి మిగతా 5 పాయింట్స్ని జస్ట్ మెన్షన్ చేయండి. దెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మెన్షన్ చేయండి. సో మ్యాక్సిమం రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ విమెన్ అబౌవ్ 35 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, లేదంటే మదర్ హూ హ్యాస్ ఆల్కహాల్ అబ్యూస్ లేదా స్మోకింగ్ చేసేవాళ్ళు, సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, సో ఏదైనా కార్డియక్ రిలేటెడ్ ఇష్యూస్, సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్లో మీరు ఎవ్రీ కండిషన్కి మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఇది ఓబీజీ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ మదర్స్కి రిలేటెడ్ కాబట్టి. అండ్ దెన్ సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. లైక్ ప్రజెంటేషన్కి వచ్చేసరికి ప్యాథోఫిజియాలజీ నీట్గా ప్రజెంట్ చేయండి, లైక్ ఫ్లో చార్ట్ని ఎక్కువగా హైలైట్ చేయండి. అండ్ దెన్ ఒకవేళ అదేదైనా డయాగ్రామ్ రిలేటెడ్ కాంటెంట్ క్వశ్చన్ అడిగితే దానికి ప్రాపర్గా డయాగ్రామ్ని వేసి సో ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లైక్ ప్లసెంటా గురించి అడిగాడు అనుకోండి, ప్లసెంటా అబ్రప్షియో ప్లసెంటా అడిగాడు అంటే అక్కడ డిటాచ్ అవుతుంది. సో ఆ డిటాచ్మెంట్ ఎలా ఉంటుంది, ఒక రఫ్ డయాగ్రామే, మీరు ఏమి మెయిన్గా పార్ట్స్ ఏమి అంతలా ఎనాటమీ లాగా ఒక ఫుల్ పేపర్ డయాగ్రామ్ వేసి అంతలా ఏం వేయక్కర్లేదు. సో అండ్ ఆల్సో ఎనాటమీ అయితే ఫుల్ డయాగ్రామ్ మీరు వేసే ఉంటారు కదా. సో ఈ విధంగా మీరు ఓబీజీని ప్రజెంట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కేర్ ప్లాన్స్ ఎస్ఏకి వచ్చేసరికి మేనేజ్మెంట్ ఆఫ్ సమ్ ప్లసెంటా ప్రివియా అని అడిగాడు అనుకుందాం. సో మేనేజ్మెంట్ అడిగాడు కదా, మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్, నర్సింగ్ మేనేజ్మెంట్లో ఒక 10 పాయింట్స్ రాసి ఒక పేజ్ రాసి వదిలేకండి. సో మెడికల్ మేనేజ్మెంట్ అడిగినా లేదంటే నర్సింగ్ మేనేజ్మెంట్ అని అడిగినా, మేనేజ్మెంట్ ఆఫ్ సమ్ ఎక్స్ కండిషన్ అని అడిగినా కంపల్సరీ కేర్ ప్లాన్స్ మీరు రాయాల్సిందే. ఒక 3 కేర్ ప్లాన్స్ పర్ఫెక్ట్గా రాయడానికి ట్రై చేయండి ఫర్ 2 క్వశ్చన్స్. 2 ఎస్ఎస్ ఉంటాయి కదా కంపల్సరీ, ఆ 2 క్వశ్చన్స్కి 2 ఎస్ఎస్కి కూడా మీరు ఒక 3 కేర్ ప్లాన్స్ కంపల్సరీ. సో ఇంకా మీకు టైం ఉందనుకుంటే ఒక ఎక్స్ట్రా బాక్స్ కూడా కొట్టి ఉంచండి. దెన్ మీకు టైం మిగిలితే మళ్ళీ మీరు వెనక్కి వచ్చి రాయడానికి హెల్ప్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇది నర్సింగ్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎగ్జామ్ వ్యూలో కూడా ఎక్కువ నర్సింగ్ మేనేజ్మెంట్ మీదే మీకు మార్క్స్ గెయినింగ్ అయితే ఉంటుంది. అండ్ దెన్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్ కూడా సేమ్ మెడిసర్జ్ ప్యాటర్న్ లాగే ఓబీజీ రాయాల్సి ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ కండిషన్స్. లైక్ ఇప్పుడు హై రిస్క్ న్యూబోర్న్ అడిగాడు, దానికి ప్యాథోఫిజియాలజీ మనం వేయలేం. సో ఇలాంటి వాటికి మాత్రం తప్పించి మిగతా అన్ని వాటికి మీరు ఎగ్జామ్ ప్రెజెంటేషన్ మంచిగా చేయొచ్చు. కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, లైక్ అబ్స్ట్రిక్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, లేదంటే డిస్ట్రక్టివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, వాటికి మీరు జస్ట్ రఫ్ డయాగ్రామ్స్ ప్రజెంట్ చేయొచ్చు. డీక్యాపిటేషన్ అంటే ఎలా ఉంటుంది, సో హెడ్ సెపరేట్ అవుతుంది, అది ఎలా రాయొచ్చు. క్లైడోటమీ ఉంటుంది అంటే కాలర్ బోన్స్ సెపరేట్ లేదా కట్ చేస్తారు. సో ఇలాంటి వాటికి రఫ్ డయాగ్రామ్స్తో మీరు ప్రజెంట్ చేస్తే సో మీకు నాలెడ్జ్ ఉంది అని ఎగ్జామినర్కి అర్థమవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ టఫెస్ట్ అనుకుంటున్నా, సో మీరు టఫెస్ట్ అనుకుంటూ ఉన్న, ఆల్దో ఇట్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి సో చాలా కాన్సన్ట్రేట్ చేసేస్తున్నారు స్టాటిస్టిక్స్ మీద, చాలా భయపడుతున్నారు. సో మ్యాథ్స్ ఉందనో లేదంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో సమ్ ఫియర్ వల్ల నాకు తెలియదు, కానీ కెన్ యూ బిలీవ్ ఇన్ 2023 మేము ఎగ్జామ్ రాసినప్పుడు స్టాటిస్టిక్స్ పేపర్లో ఒక్క మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా లేదు. సో డైరెక్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లం లేదు అసలు, 5లో కూడా లేదు, ఎస్ఏలో కూడా లేదు. 5 ఇన్ ద సెన్స్ లైక్ షార్ట్ ఆన్సర్లో లేదు, ఎస్ఏ క్వశ్చన్లో కూడా లేదు. సో అది అందరికీ అప్లికేబుల్ అవుతుంది, అందరికీ వస్తుందని నేను చెప్పను. కానీ సో స్టాటిస్టిక్స్లో కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి,
అవి కంపల్సరీ వస్తాయి. మ్యాక్సిమం కంపల్సరీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో మన సీనియర్స్ వీళ్ళందరూ కూడా అవి రాసి పాస్ అయ్యారు కదా! సో మ్యాక్సిమం అవే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ కొన్ని క్వెషన్స్ అయితే నేను ఇక్కడ స్లైడ్‌లో చూపించడానికి ట్రై చేస్తాను. లైక్ డిఫైన్ స్టాటిస్టిక్స్, ఎక్స్‌ప్లెయిన్స్ ఇంపార్టెన్స్ ఇన్ నర్సింగ్, ఎక్స్‌ప్లెయిన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీలో మెజర్స్ అడిగినప్పుడు మీన్, మోడ్, మీడియన్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ దెన్ దాని క్యాలిక్యులేషన్ కానీ ఫార్ములా కానీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో ప్రతి దానికి కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాయాలి. సో మీడియన్కి కూడా అంతే. దాని ఫార్ములా, క్యాలిక్యులేషన్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మోడ్, ఫార్ములా, క్యాలిక్యులేషన్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్. దెన్ ఎక్స్ప్లెయిన్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, స్టాండర్డ్ డీవియేషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. సో దీంట్లో లైక్ బార్ డయాగ్రామ్, హిస్టోగ్రామ్, పై చార్ట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ కానీ. సో మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, లైక్ కంప్యూటర్ రిలేటెడ్గా నాలెడ్జ్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ నర్సింగ్. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చదవండి. అండ్ మెయిన్గా నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, దాని క్యారెక్టరిస్టిక్స్ కానీ దాన్ని ఎలా డ్రా చేయాలి. సో కర్వ్ కూడా నీట్గా ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మంచిగా ప్రజెంట్ చేయగలుగుతారు. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ ఇన్ నర్సింగ్ కానీ. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. స్క్యూనెస్, కర్టోసిస్ అవి ఉంటాయి కదా, సో అవి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇలా కొన్ని లైక్ వాల్యూలో లెక్క పెట్టవచ్చు మనం. ఒక 15 క్వశ్చన్స్ మాత్రమే వాడు అడుగుతాడు రిపీటెడ్గా స్టాటిస్టిక్స్లో. సో మేజర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది రీసెర్చ్ మీద. సో రీసెర్చ్ ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో అవి చదివితే సరిపోతుంది మ్యాక్సిమం. సో అవి చదవండి. అండ్ ఆల్సో ఓబీజీ ఈ విధంగా ప్యాటర్న్ ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం కేర్ ప్లాన్స్ ఏది వదలొద్దు. సో నర్సింగ్ లైక్ షార్ట్ క్వశ్చన్స్లో కూడా నర్సింగ్ మేనేజ్మెంట్ అని అడిగిన, మేనేజ్మెంట్ ఆఫ్ సమ్ ఎక్స్ కండిషన్ అడిగినా కూడా 5 మార్క్స్లో కూడా అట్లీస్ట్ 1 కేర్ ప్లాన్ రాసి దాని మేనేజ్మెంట్ ప్రాపర్గా రాసి దాన్ని ఒక కేర్ ప్లాన్ అయితే వేయండి. సో కేర్ ప్లాన్స్ మీకు కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తే సో హౌ టు ప్రజెంట్ ఓబీజీ కేర్ ప్లాన్స్ అని చెప్పేసి వీడియో కూడా చేశానని చెప్పాను కదా, దాన్ని ఒకసారి ఫాలో చేయండి. సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ వీడియోస్ మీద పెడితే మీకు పోయేదేం లేదు. సో ఎగ్జామ్ పాస్ అవుతారు మంచిగా. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రిపేర్. నర్సింగ్ మేనేజ్మెంట్ అంటారా, మీరు ప్రీవియస్గా సిఈటీ ఎలా రాశారు, సోషియాలజీ, సైకాలజీ ఎలా రాశారో, సో ఈ విధంగా మీరు హెడ్డింగ్స్ పెట్టి నర్సింగ్ మేనేజ్మెంట్, సో అది డ్రై టాపిక్ కాబట్టి మీరు ఎలాబరేటెడ్గా రాస్తే మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఆన్సర్లో, సో ఈ విధంగా మీరు పాస్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్, లేదా దిస్ ఇస్ అబౌట్ ద డిస్కషన్ ఆన్ హౌ టు పాస్ బీఎస్సీ నర్సింగ్ 7th సెమిస్టర్, ఎస్పెషల్లీ ఓబీజీ, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, నర్సింగ్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా మీరు రాయగలిగితే, ఈ విధంగా మీరు ప్రజెంట్ చేయగలిగితే మ్యాక్సిమం పాస్ అవుతారు. సో స్టాటిస్టిక్స్ కూడా సో మంచిగా కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ మీడియన్ అండ్ ఆల్సో మోడ్ కానీ, లైక్ టోటల్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ దాని ప్రాబ్లం కానీ, సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కానీ, సో వీటిని మ్యాక్సిమం ప్రిపేర్ అయితే సరిపోతుంది. కోఎఫిషియంట్ కోరిలేషన్ కానీ ఇది కూడా ఇంపార్టెంటే. సో ఈ కోఎఫిషియంట్ కోరిలేషన్ కూడా మీరు చూసినట్లయితే సేమ్ ఎగ్జాక్ట్ నెంబర్స్ అడుగుతాడు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో దానికి మీరు సమ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మ్యాక్సిమం ఇవి ప్రిపేర్ అవ్వండి. దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ ద ఎగ్జామ్. So that's it about the video. If you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.